ఈ 2 ఏళ్ళు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నష్టపోయాం అనుకుంటున్న 5 ఏళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మీ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది? అప్పుడు ఎక్కడ రోడ్డు పాదయాత్ర చేయడానికి కూడా రోడ్లు లేవు, కనీసం నడిచి వెళ్ళడానికి కూడా రోడ్లు లేవు. ఎక్కడ ఏ ఊరు వెళ్దామన్నా ఇప్పుడంతా రోడ్డు వ్యవస్థ అంతా బాగుపడింది. కొన్ని చోట్ల కొత్త రోడ్లు అయిపోయినా కూడా గుంటలు పూడి చేసి ఆ రోడ్లు ప్రయాణానికి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఏర్పాటు చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. కొన్ని కొత్త రోడ్లు వేశారు, మరీ బాగా ఆగమైన కొత్త రోడ్లు వేశారు. దాని నుంచి బాగా డెవలప్ అయినాయి. గ్రామాల్లో కూడా ప్రజలంతా మళ్ళీ తర్వాత ఆయన 2 సంవత్సరాలు కౌళ్ళు ఇవ్వకుండా ఆపాడు. ఆ కౌళ్ళు ఇవ్వకుండా ఆపిన దాంట్లో ఇప్పుడు మేము దీంట్లో మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము భూమి ఇచ్చామని చెప్పాం కదా, మా భూమికి మేము డబ్బులేమి తీసుకోవాలి, మాకు డబ్బులేమి ఇలా. మాకు ఎకరం భూమి ఇస్తే 25 సెంట్లు, ఎకరానికంటే 100 సెంట్లు, 25 సెంట్లు మాకు డెవలప్ చేసిస్తామని చెప్పి అప్పుడు ఒప్పందం. అంటే 1/4 మేము 30 రాష్ట్రం కోసం త్యాగం చేసి ఇస్తే మాకు 1/4 ఇస్తామని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో డెవలప్ చేసి ఇస్తామని చెప్పి చెప్పారు. దానికి గాను మాకు ప్రతిఫలం మేము ఈ 5-10 సంవత్సరాలు బతకాలి కాబట్టి మా భూమికి కౌలు ఇస్తామన్నారు చెప్పి అప్పుడు ఎకరానికి 30,000 కౌలు మంది నిర్ణయించారు. కొంత పొలానికి 50,000, కొంత పొలానికి 30,000 నిర్ణయించారు. ఆ నిర్ణయించిన కౌలు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2 సంవత్సరాలు ఇచ్చాడు, ఒక 2 సంవత్సరాలు ఆపేశాడు. ఆ ఆపేసిన కౌళ్ళు కూడా మళ్ళీ వచ్చిన గవర్నమెంటు మొత్తం ఒక్కసారే ఇచ్చేసి అప్పటి నుంచి కౌళ్ళు రెగ్యులర్గా ఇచ్చేసుకుంటా కౌలు కూడా పెంచారు. ప్రతి సంవత్సరం 3% పెంచుతూ వచ్చారు. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకైతే 50,000, 60,000 చేశారు, ఇస్తున్నారు. ఆ రకంగా పెరిగింది. ఇప్పుడు బాగానే రైతులంతా సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. కొంచెం అసంతృప్తి ఏంటంటే పనులు స్పీడ్గా జరగట్లేదు, ప్లాట్లో రోడ్లు డెవలప్ చేయట్లేదు అని చెప్పి, రోడ్లు వేయట్లేదు అని చెప్పి కొంతమంది ఏదో కొంత అసంతృప్తి ఉంటే మాట వాస్తవం. పరిహారం విషయంలో కూడా సార్ ఇప్పుడు చిన్న రైతులు, ఇప్పుడు 4 ఎకరాలు లేదంటే 5 ఎకరాలు ఇచ్చిన రైతులు వాళ్ళు బాధపడేది ఏంటి? 3 ఏళ్ళు ఇస్తారు మాకు పరిహారం, తర్వాత మా పరిస్థితి ఏంటి? వేగంగా డెవలప్ అవుతుంది, అవ్వకపోతే అప్పటి వరకు మా కుటుంబ పోషణ ఏంటి అనేది ఒక భయం అయితే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేయాలంటారు? అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మామూలుగా మాకు ఇస్తామని యాక్చువల్లీ 10 సంవత్సరాలు అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత ఇది డెవలప్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించాడు. మళ్ళీ అట్లానే పొడిగించడానికి అవకాశం ఉంటుంది. మనకి డెవలప్ చేసి ఇవ్వకపోతే 99% చేస్తారు, పనే చేస్తారు, పని అయిపోయింది. పని అవ్వకపోతే మళ్ళీ పొడిగించడానికి 100% పొడిగియాల్సిందే, తప్పదు అది. ఎందుకంటే అందరం ఉద్యమం చేస్తాం, అందరం ఉద్యమం చేసినట్టు బలి అయిపోయిన వాళ్ళం. మరి దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని హలో అమరావతి ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ లింకు కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.